నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. చరిత్రలో నిలిచిపోయే ఒక ముఖ్యమైన ఘట్టం ఇది. సాధారణంగా ఒక బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అని, ఆ తల్లి స్త్రీని అని మాత్రమే మనకు తెలుసు. తరతరాలుగా ఇదే నమ్మకం, ఇదే వాస్తవం కూడా. కానీ సైన్స్ ఎంత పురోగమించిందో, మానవ సంకల్పం ఎంత బలంగా ఉంటుందో, సమాజం ఎంతగా మారుతుందో నిరూపిస్తూ భారతదేశంలోనే తొలిసారిగా ఒక అబ్బాయి తల్లయ్యాడు. వినడానికి ఆశ్చర్యంగా, కాస్త విచిత్రంగా కూడా ఉంది కదా. ఈ అసాధారణ అద్భుతమైన ఘనత సాధించిన కేరళకు చెందిన జియా జాహద్ జంట గురించి, వారి విప్లవాత్మకమైన ఎంతో స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు, సమాజంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. భారతదేశ చరిత్రలోనే ఇదొక నూతన అధ్యాయం, ఒక మైలురాయి. కేరళకు చెందిన జియా జాహద్ అనే జంట ఇప్పుడు దేశంలోనే బిడ్డకు జన్మనిచ్చిన తొలి ట్రాన్స్జెండర్ తల్లిదండ్రులుగా రికార్డు సృష్టించారు. సాధారణంగా స్త్రీలకు మాత్రమే సాధ్యమయ్యే గర్భధారణ, ప్రసవం అనే ఈ అద్భుతాన్ని జాహద్ అనే ట్రాన్స్జెండర్ పురుషుడు సాకారం చేసుకున్నారు. జాహద్ గతంలో స్త్రీగా జన్మించి ఆ తర్వాత పురుషుడిగా మారే ప్రక్రియలో ఉన్నారు. జియా ట్రాన్స్జెండర్ స్త్రీ. ఈ జంట చాలా కాలంగా ఒక బిడ్డను కనాలని కలలు కన్నారు. వారు ఈ కలను నిజం చేసుకోవడానికి వైద్య రంగంలోని నిపుణులను సంప్రదించారు. డాక్టర్ల సహాయంతో సరైన వైద్య ప్రక్రియల ద్వారా జాహద్ గర్భం దాల్చారు. గత సంవత్సరం నుంచి వారు ఈ గర్భధారణ ప్రాణాన్ని తమ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ వచ్చారు. సమాజంలో ఎన్నో విమర్శలు, ప్రశ్నలు ఎదురైనా తమ కలను వదులుకోకుండా ధైర్యంగా ముందుకు సాగారు. ఎట్టకేలకు గత సంవత్సరం వారికి ఒక ముద్దులొలికే బిడ్డ జన్మించింది. శిశువు, జాహద్ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. ఈ వార్త దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఇది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి, సమాజానికి ఒక పెద్ద ఆశాకిరణం. వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, మానవ సంకల్పం ఎంత శక్తివంతమైనదో ఈ సంఘటన స్పష్టంగా నిరూపిస్తోంది. ప్రేమకు, పేరెంట్హుడ్ కు లింగభేదం లేదని, మాతృత్వానికి సరిహద్దులు లేవని జియా జాహద్ జంట తమ జీవితం ద్వారా, తమ బిడ్డ ద్వారా నిరూపించారు. ఇది భారతదేశంలో ట్రాన్స్జెండర్ల హక్కులు, గుర్తింపు, సమాజంలో వారి స్థానం గురించి మరోసారి లోతుగా ఆలోచింపచేస్తుంది. ప్రతి మనిషికి తన సొంత కుటుంబాన్ని ఏర్పరచుకునే హక్కుందని, ఆ ప్రక్రియలో లింగం ఒక అడ్డంకి కాదని ఈ జంట తమ ఉదాహరణ ద్వారా చూపించారు. వారి ఈ అద్భుతమైన ప్రాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిద్దాం. ఇది సమాజంలో ఆమోదం, సమానత్వం వైపు ఒక పెద్ద ముందడుగు.